ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచన గాని లేకపోతే ఆయన అనుభవం గాని ప్రతి ఒక్కళ్ళకి కూడా సాయం అందాలి అని చెప్పి ఆయన ఇంటింటికి 25,000 రూపాయలు ఇవ్వడం లేదా ఏమైనా బళ్ళు పోతే వాటికి సంబంధించి గాని వచ్చినాయమ్మా అందరికీ వచ్చినాయండి. కానీ కొంతమందికి రాలేదు, పడతాయి నిదానంగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు పడలేదు, కానీ ఆయన చేసిన మంచి పనులే చేశాడు. అన్ని ఒక్క పని కూడా లేదు అనుకున్నా, ఆయన అనుకున్న కంటే ఎక్కువే చేశాడు. కూరగాయలు కానీ తక్కువ ఇవ్వడం కానీ, 25 కేజీలు బియ్యం ఇవ్వడం కానీ, ఇంటింటికి దుప్పట్లే పంచని, ఏమైనా పంచని, బయట వాళ్ళే పంచని, ఆయనే పంచని. ఆయన తరపునే ఏమైనా మనకు ప్రభుత్వం తరపున అందిని, అందరికీ అందిని. అంతే ఆయన. అవును అవును, ఆయన చేసింది. అవును, ఆయన అనుకున్న దానికంటే ఎక్కువే చేశారు, తక్కువ ఎవరికి చేయలే. ప్రజలకి మునిగిపోయిన బ్యాంక్ సర్వర్ ఏదైనా ప్రాబ్లం ఉండి లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఎవరికి ఆగలేదు. మాకు కూడా వస్తాయి, నమ్మకం ఉన్నాయి, నమ్మకం ఉంది. మేము పెట్టుకున్నాం. ఎవరికి ఆపనమ్మా, నేను అందరికి వేస్తాను అన్నాడు. అందరికి వేస్తాడు నిదానమైన. ఆయన చేసే నిర్ణయం బాగానే ఉంది. ఒక్కరు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ప్రజలు ఆయన వల్ల సుఖం పొందారు. కానీ ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు. ఆస్తి నష్టాలు జరిగాయంటే అది ప్రభుత్వం తరపున మనకేం నష్టం కాదు కదా, అది ప్రకృతిది. మనం చేసింది కాదు, ఆయన చేసింది కాదు. మీలాగా ఆలోచించగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఈ రోజు అంటే ప్రకృతి వల్ల నష్టపోతే దాదాపు లక్షల్లో చాలా మందికి లక్షల్లో కూడా నష్టపోయారు. అంటే కనీసం ఈ సాయమైనా అందించకపోతే పరిస్థితి ఏంటని ఆలోచించకుండా న్యాయం కాదండి. ఆయన తగ్గ ఆయన వేస్తున్నాడు ఆలోచించి. అందరికీ అందాలి, ఎవరు నష్టపోకూడదు. 10 రూపాయలు కానీ అందినా కూడా మనకు ఆయన తరపుని సంతోషమే. ఎందుకంటే కొన్ని కోట్లు పోతే కొన్ని కోట్లు ఎవరు ఇవ్వలేరు. ఎంతమందికో మళ్ళంటి వాళ్ళు ఉన్నారు, అందరికి పంచాలి. ఒక ఇంట్లో కుటుంబం కొండడు కూడి వండితే ఎట్లాగా 10 మందికి రావాలని ఆలోచించుకుంటాం. ఆయన కూడా అలాగే ఆలోచించేస్తున్నాడు. అంతేగాని మన కోట్లు రావాలంటే రావు కదా. చాలా తెలుసుకొని వేస్తున్నాడు. ఆయన చాలా బాగా చేస్తున్నాడు అండి. ఆయన మాత్రం ఎవరు తప్పు పట్టడానికి లేదు, తప్పు పట్టకూడదు కూడాను. తప్పు పట్టినా అది మనకే నష్టంగానే ఆయన కాదు. ఎందుకంటే ఆయన మనకు చేస్తున్నాడు మేలు, చేశాడు కూడా. ఆయన అనుకున్న మించిపోయే చేశాడు. ఉండాలి. అవును అవును, ఆయన పెద్దతరం 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్నైనా ఆయన అనుభవం ఆయనకు తెలియకుంటే ఎవరికి ఉంటది. పిల్లకాకులకి అందరికి ఏం తెలుసు ఆయన గురించి. ఆయన బాగా ఆయన తగ్గ ఈ రోజుకి కూడా ఆయన కనీసం ఆలోచించకుండా అదేదో గేట్లు ఎత్తారను లేకపోతే కావాలని చేశారను లేకపోతే అసలు ముంపు బాధితులకి ఏమో సాయం ఇవ్వలేదను, ఇది ఎంత కరెక్ట్? అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. పెద్ద ఆయన్ని ఎవరు ఒక మాట అంటా కూడా సరిపోరు. ఆయన పెద్ద ఆయన కాబట్టి మనం ఏదైనా ఆలోచి చూసి మాట్లాడాలి. మనకి ఈ రోజు డబ్బులు పడలేదని ఆయన ఏదో తప్పు పట్టి మనం మాట్లాడితే అది కుదరదు. ఆయన చాలా బాగా చేస్తున్నాడు. ఆ నీళ్ళల్లో అంత పెద్ద అతను వచ్చి మన కోసం ఆలోచిస్తున్నాడంటే అది ఆలోచించాలి మనం. మనకు డబ్బులు తర్వాత సంగతి. ఆయన ఆలోచించి ప్రజల్ని ఎలాగ ఆదుకోవాలి, ఉండాలి ఉండాలి. అమ్మ మీకేం పర్వాలేదు, మేము ఉన్నాం అనుకొని వచ్చాడు ముఖ్యమంత్రి. ఆయన రావడానికి వీలు లేదు, కానీ పైనుండి మాట్లాడొచ్చు. కానీ ఆయన కాదుగా, బురదలో వచ్చాడు, వరదలో వచ్చాడు. ఆయన బట్టలు తడిసిపోయినాయి పాపము. అన్ని చేసినా ఆయన వచ్చాడు, మన కోసం చేశాడు త్యాగం. ఈ బాంబే కాలనీ కానివ్వండి లేకపోతే సింగ్ నగర్ కానీ గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఆ వరద ప్రభావిత ఆ టైంలో. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన నష్టపరిహారం అందిందమ్మా మీకు? చాలా గొప్పగా చేశారండి. ఇంత సాయం ఎవరు చేసేవాళ్ళు కాదేమో. ఒకవేళ పర్వాలేదు, ఇంటికి 25,000 అంటే మాటలు కాదు సార్ కదా సార్, బాగానే సాయం చేశారు. రేషన్ ఇవ్వటమేనా, ఇవ్వటమైనా, తినండి తినకపోనివ్వండి, ఆయన బాధ్యత ఆయన నెరవేర్చుకున్నారు. అందరికి అన్నీ అందినాయి సార్. కూరగాయలు అన్నీ అందినాయి, అన్నీ తీసుకున్నారు అందరూ. కాకపోతే మేము వెళ్ళిపోయాంలేండి, బాగోక 3 రోజులకి వెళ్ళిపోయి తర్వాత వచ్చి బాగు చేసుకున్నాం. రేషన్ తీసుకున్నాం. 25,000 కూడా పడినాయి నాకు అకౌంట్లో. సో అంటే ఈ సమయంలో పెద్ద వ్యక్తిగా, అంటే ఆయన రాష్ట్రానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఇంటి పెద్దగా ఆయన తీసుకున్న నిర్ణయం బాధ్యతగా అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా గొప్పది. అవునండి, అవును సార్, చాలా గొప్ప సాయమే చేశారు సార్. నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడలేను కూడా. చాలా ఇంత గొప్పగా ఎవరు చేయలేరేమో ఒకవేళ, ఆయన కాబట్టి చేశాడు అనుకుంటున్నాం. అందరూ అంటున్నారు బాగుందండి, చాలా బాగుంది. ఆయన ఎప్పుడు వచ్చినా బాగానే ఉంటుందిలేండి. అది మనం తిని అబద్ధం చెప్పకూడదు. అది ఆయన ఎప్పుడున్నా బాగానే చేస్తారు.